హాయ్ ఎవ్రీవన్, టుడే స్పెషల్ ఏంటో తెలుసా? మీకు నేను చూపించబోతుంది బెండకాయ పులుసు అనమాట. బెండకాయ పులుసు ఏముంది అని అనుకోమాకండి, మనం చేసే విధానాన్ని బట్టి చేస్తే సూపర్గా ఉంటుంది అనమాట. దానికి కావాల్సిన పదార్థాలు: తాలింపు గింజలు, పోపు అండ్ 2 టీ స్పూన్లు శనగపిండి, బెండకాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు మనం చింతపండు, పులుసుకు కావాల్సింది మెయిన్ చింతపండు కాబట్టి చింతపండు. ఇవి ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ పొయ్యికి ఇచ్చుకొని ప్యాన్ పెట్టుకొని దానికి తగినట్టు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పోపు పెట్టుకుందాం అనమాట. హీట్ ఎక్కింది. నెక్స్ట్ 2 ఎండుమిర్చి, అవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. అండ్ జీలకర్రను, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు మొత్తం తాలింపు కలుపుకొని పెట్టుకుంటాం కాబట్టి అవి తాలింపు గింజలు వేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు ఇదంతా కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. 4 చీలికల్లా కట్ చేసుకున్నాము, కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిద్దాము. అంటే ఆనియన్స్ కొంచెం పచ్చివాసన పోయేదాకా కలిదిద్దాము. అది పోయిన తర్వాత నెక్స్ట్ మనం దాని తర్వాత మగ్గిన తర్వాత బెండకాయలు వేసుకోవడమేనమాట. కొంచెం మగ్గనిద్దాము. బెండకాయల వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. బెండకాయ పులుసు చేసుకొని తిన్నారే అనుకోండి, డైజెస్టివ్ ప్రాబ్లం ఉండదు, వెయిట్ లాస్కి చాలా మంచిది. వెయిట్ లాస్ చాలా త్వరగా అవుతారు బెండకాయ తీసుకుంటే. డైజెస్టివ్ ప్రాబ్లం ఏమి ఉండదన్నమాట. మోకాళ్ళలో ఏమన్నా సరే, ఎవరికైనా గుజ్జు లేకుండా అరిగిపోయినట్టున్నా సరే, నైట్ వాటర్లో నానబెట్టుకొని మార్నింగ్ ఆ బెండకాయలు తీసేసి వాటర్ తీసుకున్నా కానీ బాగుంటుంది. మగ్గినవి. నెక్స్ట్ మనం టమాటో వేసుకున్నాము. టమాటోలు వేసుకున్న తర్వాత కొంచెం మగ్గనిద్దాము. అంటే టమాటో కొంచెం మెత్తగా అయిందాక కొంచెం మగ్గనిస్తే బాగుంటుంది. బెండకాయల వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. కొంచెం మగ్గనిద్దాము టమాటో కూడా. టమాటో మగ్గిన తర్వాత నెక్స్ట్ వేసుకునేది కూడా చూపిస్తాను మీకు. కొంచెం మగ్గింది. నెక్స్ట్ మనము వేసుకోవాల్సింది చాలా సింపుల్ ప్రాసెస్ అండి పులుసు అంటే. నెక్స్ట్ బెండకాయలు వేసుకోవడమే. బెండకాయలు వేసుకున్న తర్వాత తిప్పుకుందాము. చక్కగా మగ్గిపోయిద్ది, ఏం లేదు, తొందరగా అయిపోయింది బెండకాయ పులుసు అనేది. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే స్కిప్ చేయండి, తెలియని వాళ్ళు ఉంటే చూడవచ్చు. సింపుల్ ప్రాసెస్ కాబట్టి. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కాబట్టి. కొంచెం 4, 5 ఉన్నారు, 6 ఉన్నారు అని అంటే బెండకాయ పులుసు రిఫర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. కొంచెం మగ్గనివ్వండి దాన్ని. కొంచెం మగ్గింది అనుకొని మూత పెట్టుకుందాం, మగ్గనిద్దాము. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని కొంతమంది చేతితోనే పిసుకోవచ్చు, లేదు అని అనుకుంటే మిక్సీ పెట్టుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లో వేస్తాను, ఎందుకంటే పిసికినప్పుడు వేరే పోతుంది కాబట్టి అదేం పోకుండా నేను మిక్సీ వేసేస్తాను అనమాట. మెత్తగా అయిపోయిద్ది, ఏం మిగలదు ఇంకా. నేను మిక్సీ వేస్తాను, ఏదైనా చింతపండు పులుసు కానీ దేనికైనా. కొంతమంది చాలా వరకు చేతితోనే హ్యాండ్తోనే చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం. నేనైతే మిక్సీ వేస్తాను. మగ్గిందో లేదో చూద్దాం. మగ్గింది, చూడండి. బెండకాయ అయితే మీరు చిదురైద్ది అనుకోవద్దండి. బెండకాయ పులుసుకి అస్సలు చిదురవ్వదు. మనం చేసే ప్రాసెస్లో బెండకాయ ముక్క ఎలా అయితే ఉందో అలానే ఉంటుంది పులుసుకి. నెక్స్ట్ మనం పసుపు వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత కారం వేసుకోవడమే. అది మీరు టేస్ట్కి తగ్గట్టు, మీరు ఎంత ఉప్పు వేసుకోవాలి, మీరు ఎంత కారం తింటారు అనేది మీ ఆప్షనల్ అనమాట. నేనైతే మేము ఎలా అయితే తింటామో దానికి తగినట్టు వేసుకున్నాను. ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకున్నాం కాబట్టి తర్వాత పులుసు వేసిన తర్వాత ఏమన్నా సరిపోతే అప్పుడు వేసుకోవచ్చు. ఒకేసారి వేసుకున్న కొంతమంది మళ్ళీ ఉప్పు కసం అవన్నీ అవ్వకుండా ఉంటుంది కదా. దాన్ని బట్టి చూసుకొని మీ బ్యాలెన్స్కి తగ్గట్టు వేసుకోండి. కొంచెం మగ్గనిద్దాం, మూత పెడదాం అనమాట.
ఇప్పుడు మగ్గిందో లేదో చూద్దాం. చూడండి, చక్కగా మగ్గిపోయింది. ముక్క చెదురవ్వదండి బెండకాయ పులుసుకి అసలు. సో ఇలా మగ్గిన దాంట్లో మనం ఇలా మగ్గిపోయింది కదా. నెక్స్ట్ మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పులుసు ఉంటుంది కదా, పులుసు పోసుకోవడమేనమాట. పులుసు వేసుకున్న తర్వాత దాంట్లో మీరు ఒకవేళ పులుసుగా కావాలి అని అనుకుంటే ఇంకో చెంబు యాడ్ చేసుకోవచ్చు. అంటే మరీ పులుపు లేకుండా ఉంటుంది వాటర్ పోసుకుంటే. నేనైతే ఒక చెంబు అంటే ఒక 1/2 లీటర్ పోసుకుంటాను అనమాట. ఎందుకంటే మా ఇంట్లో 6 ఉంటారు కాబట్టి, సో వాళ్ళకి తగినట్టుగా ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకుంటాను. మీరు ఆ పులుసుతోనే తింటామని అనుకుంటే మీ ఇష్టం అది. నేనైతే ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే యాడ్ చేస్తాను. చూడండి, మరిగిపోయింది కదా. ఇలా తెరులుతూ ఉండాలి. కొంచెం మూత పెట్టుకుందాము. వాటర్ చూడండి ఇప్పుడు ఎలా మరుగుతుందో, అదిగోండి. సో అలా మరుగుతుంది అనుకున్నాం, ముక్క ఉడికినట్లే. దాంట్లో మనం ఫస్ట్లో 2 టేబుల్ శనగపిండి చూపించాం కదా. సో ఆ శనగపిండిని ఉండలు లేకుండా మనం వాటర్ పోసుకొని తిప్పుకోవాలి. ఈ వాటర్ని దాంట్లో ఇప్పుడు పులుసు కాగింది చూసారా, దాంట్లో పోసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. చింతపండు పులుసులో, ఇప్పుడు బెండకాయ పులుసులో మనం ఈ శనగపిండి వేసేటప్పుడు ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ పోసుకోవాలి. నేనైతే డైరెక్ట్గా పోసుకొని తిప్పేస్తాను వెంటనే. సో నాకు అలవాటు కాబట్టి నేను అలా చేశాను. ఎవరైనా అలవాటు లేనోళ్ళు ఉంటే తిప్పుకుంటూ పోసుకోండి. ఉండలు చుట్టిద్దండి. ఉండలు కడితే బాగోదన్నమాట. ఉండలు కట్టకుండా చూసుకోండి, అప్పుడు పులుసు అనేది థిక్గా ఉంటుంది. సో ఇది అండి బెండకాయ పులుసు అనేది. మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని వీడియోల కోసం మీ ముందుకు వస్తుంది రౌడీ బేబీ గుంటూరు మిర్చి. సో ఇదండి బెండకాయ పులుసు, సింపుల్ రెసిపీ. సో టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దాం ఒకసారి. చూడండి ఎలా తెరులుతుందో, కాగుతుందో. సో టేస్టీ. వేడి వేడి అన్నంలో ఈ బెండకాయ పులుసు వేసుకొని తింటే ఉంటుంది, అద్దరిపోయిద్దండి. అయిపోయింది బెండకాయ పులుసు. చూడండి అసలు ఎలా కాగుతుందో చూడండి వేడిగా. సో ఇది బెండకాయ పులుసు. మీకు టేస్ట్ ఎలా కుదిరింది ఏంటి అని నాకు కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి. వేడి వేడి రైస్. ఇప్పుడు మనం ఈ రైస్లో బెండకాయ పులుసు వేసుకొని తింటే ఉంటుందండి, ఒక పట్టొచ్చండి. బెండకాయ ఫ్రై రొటీన్ అండి. ఒకవేళ ఎవరు చేయనప్పుడు, బెండకాయ పులుసు ఎవరు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. దీంట్లో కొంతమంది బెల్లం కూడా యూజ్ చేస్తారండి. నేనైతే బెల్లం యూజ్ చేయలేదు, నాకు ఇష్టం ఉండదు. సో నాకు ఇలానే ఇష్టం కాబట్టి నేను ఇలానే చేశాను. కొంతమంది బెల్లం ఇష్టపడతారు కాబట్టి అది మీ ఆప్షనల్, వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు. సో ఇది అండి. టేస్ట్ చూద్దాం. టేస్ట్ చూసే టైం. వేడివేడిగా కాలిపోతుందండి, అందుకే నేను స్పూన్ పెట్టాను. తెల్లటి పదార్థాలు ఐస్ క్రీమ్ లా కానీ పాయసం లా కానీ ఎప్పుడైనా తిన్నప్పుడు నాకు నోట్లో జివ్వుమనేది. తర్వాత ఏమో సూపర్.